నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి. నమస్తే అండి. సార్, సో పవన్ కళ్యాణ్ గారు టెంపుల్స్ విజిట్ చేస్తారు అని అనేసి హ్మ్. అంటూ ఉన్నారు. హ్మ్. ఎంతవరకు నిజం? ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడు సడన్ గా అన్ని టెంపుల్స్ సందర్శించడానికి గల కారణం ఏంటి? దీని వెనకాల పొలిటికల్ ఇష్యూ పరంగానా? అదర్‌వైస్ నిజంగానే ఆయనకి మామూలుగా భక్తి ఎక్కువ. దీక్షలు చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు, యాగాలు చేస్తూ ఉంటారు. సో అన్నిటి మీద పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా భక్తి భావంతో వెళ్తున్నారు అని అనుకోవాలా? అయితే ఇది బేసికల్‌గా ఈ వార్త అనేది ఒక ఊహాగానమే తప్ప అఫీషియల్ ప్రకటన ఏమి లేదు. హ్మ్. ఒక చర్చ నడుస్తోంది అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ సనాతన ధర్మం అన్నారు గదా! టెంపుల్స్‌ని విజిట్ చేస్తారా? హ్మ్. చేస్తారు అని ఒక చర్చ నడుస్తుంది. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నదేంటంటే, పార్టీలో అంటే ఎక్కడెక్కడ ఈ మొన్న కుంభమేళాతో సహా అన్ని చోట్ల అసలు టెంపుల్స్ ఏమున్నాయి, హిందుత్వం ఎక్కడెక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడెక్కడ కష్టం ఉంది, సంస్కృతి సంప్రదాయాలకి, హిందూ సంప్రదాయాలకి ఎక్కడ భంగం వాటిల్లుతోంది, ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి అనేది పవన్ కళ్యాణ్ గారు హ్మ్. ఒక సర్వే నిర్వహించుకున్నారు అనేది మనకు తెలుస్తున్న సమాచారం. తాజా సమాచారం చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అన్నమాట. సో ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాగ టూర్‌కెళతారు, ఈ దేవాలయాలు సందర్శిస్తారనే వార్త గుప్పుమంది. హ్మ్. ఇదెక్కడ అధికారికం కాదు. అనధికారికం ఒక చర్చ మాత్రమే ఇది. సో ఇందులో ఆధ్యాత్మికమా? లేకపోతే రాజకీయమా? అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆధ్యాత్మికము కావచ్చు, రాజకీయము కావచ్చు అంటా నేను. ఓహ్! ఎందుకు ఎందుకని అలా? ఎందుకు ఉండకూడదు? స్వామి కార్యం, స్వకార్యం అంటారు చూసారా? స్వామి కార్యం, స్వకార్యం 2 నెరవేరే కార్యక్రమంగా మనం చూడాలి. ఓకే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లడ్డూ వివాదం సందర్భంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అయినాయి. హ్మ్. జనం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు ఒక్కసారిగా చూశారు. ఎవరితను? ఎవరి అన్‌అపాలజెటిక్ సనాతని అని ఆయన మాటలు చెప్పిన మాటలకి అందరూ ఒక్కసారిగా అలా చూశారనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఒక జాతీయ నేతగా మారబోతున్నారా హ్మ్. అన్న ప్రశ్న కూడా ఆ రోజు ఉదయించింది. యెస్, మారబోతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఇంకో చాటికి వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా ఆయనకంటూ ఒక పొలిటికల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అవును సార్. పొలిటికల్ ఫ్యాన్ బేస్. మనకి నరేంద్ర మోదీకి ఏ రకంగా పొలిటికల్ ఫ్యాన్ బేస్ ఉంది? ఎక్కడికెళ్ళినా నరేంద్ర మోదీ, ఏ రాష్ట్రంలో నరేంద్ర మోదీ ఆయన ప్రధాని కాకముందు కూడా ఆయనకు కొంత పొలిటికల్ బేస్ ఉంది. హ్మ్. ఫక్తు పొలిటికల్ బేస్. అందుకే ఆర్ఎస్ఎస్ ఆయన చేసిందనమాట. అట్లానే చాలా మందికి ఒక స్పెషల్ పొలిటికల్ బేస్ ఉంటది వాళ్ళకి. వాళ్ళకి రాష్ట్రాలకు అతీతంగా ఏర్పడుతుంది. అలా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రాలకు అతీతంగా ఒక పొలిటికల్ బేస్ ఏర్పడుతుంది. ఆయన ఇవాళ కేరళ వెళుతున్నారు త్వరలోనే అని తెలుస్తోంది. కేరళ వెళ్ళి అక్కడ దేవాలయాలు సందర్శిస్తారు. ఆ తర్వాత తమిళనాడు వెళతారు. అక్కడ కూడా దేవాలయాలు సందర్శిస్తారు. ఆ తర్వాత కర్ణాటక వెళతారు. అక్కడ దేవాలయాల సందర్శన. తెలంగాణ వెళ్తారు. అక్కడ దేవాలయాల సందర్శన అంటున్నారు. మీరు ఒక్కసారి అంతర్గతంగా దీని లోపల ఏముందని ఒక్కసారి మనం పరిశీలిస్తే కేరళలో బీజేపీ పాగా వేయాలనుకుంటోంది. హ్మ్. తమిళనాడులో బీజేపీ పాగా వేయాలంటూ ఇప్పటికీ అన్నామలై అనే ఒక ఐపీఎస్ సెన్సేషనల్. ఆఫీసర్‌ని దించింది. ఆయన కూడా ఒక రేంజ్‌లో ఆయన కూడా పోరాడుతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అండ్ రావాల్సి అన్నమలై గారు ఇద్దరు ఈక్వల్. రావాల్సినంత బజ్ రాట్ల. హ్మ్. పోరాడుతున్నాడు ఆయన. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నేను క్షమాపణ చెబుతున్నా అన్నాడు. హ్మ్. హ్మ్. మీరు క్షమాపణ చెప్పాలి అన్నాడు. అలా అంతకుముందు లడ్డూ వ్యవహారంలో నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా అని 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. పవన్ కళ్యాణ్ బాటలో అన్నామలై కూడా నడుస్తున్నాడు అని చెప్పాలి. ఓకే. ఈ మధ్య కాలంలో ఒక తప్పిదం ఏదో జరిగిందని చెప్పి ప్రభుత్వం చేసిన తప్పుకి ప్రజల కోసంగా నన్ను నేను శిక్షించుకుంటున్నానని కొరడా దెబ్బలు కొట్టుకున్నాడు ఆయనకి ఆయన. అవును. సో అది సెన్సేషన్ అయింది దేశవ్యాప్తంగా. సో అన్నామలై కూడా పవన్ కళ్యాణ్ ధరలు గట్టిగా పోరాడుతున్నాడు. కాకపోతే అన్నామలై అనే వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్. సో ఆయనకు రావాల్సినంత ఇది రావడల్లా. సో ఈ తరుణంలో పవన్ కళ్యాణ్‌ని తోడు చేయాలని బీజేపీ భావిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. హ్మ్. సో అందులో భాగం కేరళలో పాగా వేయాలి. తమిళనాడులో పాగా వేయాలి. ఆల్రెడీ కర్ణాటకలో బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. బలంగానే ఉంది. ప్రతిపక్షంలో ఉంది. దానికి మరింత ఊపునివ్వాలి. హ్మ్. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంది.
దానికి ఊపునివ్వాలి. అప్పుడు ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నికలు లేవు. కానీ ఒక రకమైన ఒక బజ్ క్రియేట్ అవ్వాలి అక్కడ. అవ్వాలి అంటే హిందువులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలి అంటే బీజేపీ వైపుకు మొగ్గు చూపేలా చేయాలి అంటే బహుశా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పాశుపతాస్త్రంగా మారే అవకాశం ఉంది. ఇవాళ కేరళలో సహజంగా ఆయన గుడికి వెళ్తే దాన్ని మనం రాజకీయం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే పవన్ కళ్యాణ్ గారు చాలా యజ్ఞ యాగాదులు చేస్తారు, హోమాలు చేస్తారు, నిష్ఠగా చాతుర్మాస దీక్ష 4 నెలల పాటు చేస్తారు. సో ఇలా చేస్తున్న రాజకీయ నాయకుడు ఎవరు లేరు నాకు తెలిసి. సో అంత భక్తి ప్రపత్తులు ఉంటాయి ఆయనకి. హిందూ ధర్మాలన్నా, ఆచార వ్యవహారాలన్నా, సో హిందూ దేవుళ్ళన్నా అంత ఆయనకి ఇది ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ గుడికి వెళ్ళినా మనం దానికి రాజకీయాలు ఆపాదించకూడదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడకుండా ఉంటాడా? మాట్లాడించకుండా ఉంటుందా మీడియా? ఖచ్చితంగా మాట్లాడిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తప్పులు ఏమన్నా జరిగితే ప్రశ్నించకుండా ఉంటాడా? ప్రశ్నిస్తాడు. అక్కడ వ్యవస్థను ప్రశ్నిస్తాడు. తద్వారా అది రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. కేరళలో ఊపు వస్తుంది బీజేపీకి. తర్వాత తమిళనాడులో బీజేపీకి అన్నామలైకి ఒక పెద్ద బలం ఊగిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో తమిళనాడులో కూడా పాగా వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక కర్ణాటకలో రాబోయే రోజుల త్వరలోనే 2 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే. ఇంకా రాబోయే 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉంటాయి. ఈ రోజు నుంచి మళ్ళీ కర్ణాటకలో బీజేపీని రెడీ చేస్తారు. ఇలా తెలంగాణ. సో దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారిని వాడి ఒక రాజకీయంగా కూడా ఒక ఏకీకృతం హిందువులందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక ప్రక్రియ అయితే నడుస్తోంది అని చెప్పాలి. ఇప్పుడు బీజేపీ ఉందండి. బీజేపీ చెబితే నేరుగా మతతత్వ పార్టీ అంటారు బీజేపీ. సో బీజేపీకి ఒక రకమైన ఒక రిజర్వేషన్ ఉంది, ఒక అడ్డంకి ఉంది బీజేపీకి. ఆ అడ్డంకి అధిగమించాలంటే బీజేపీ వల్ల కావట్లా. సో అప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్. బహుశా స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరేలా ఈ టూర్ ప్లాన్ చేశారేమో. ఇక్కడ తాగే అవకాశం ఏం లేదు. మళ్ళీ ఉత్తర భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు టూర్ ఉండొచ్చు. సో ఇవాళ సహజంగా మనకి గవర్నర్లు వీళ్ళందరూ కొంతమంది నరసింహన్ ఉండేవాడు గవర్నర్ ప్రోటోకాల్లో ఆయన చక్కగా అన్ని గుళ్ళు తిరిగేసేవాడు. సో ఆయనకి ఆ ఆత్మసంతృప్తి కూడా కలిగింది గవర్నర్ నరసింహన్ గారికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఆత్మసంతృప్తి కలుగుతుంది. అలాగే బీజేపీకి చేసి పెట్టాల్సిన ఆ కార్యం కూడా చేసేస్తాడు. బీజేపీ చేసి పెట్టాల్సిన పని కూడా చేసి పెట్టేస్తాడు. బీజేపీకి ఊపు తెస్తాడు. అలాగే ఆయన సంతృప్తి, మానసిక సంతృప్తి, ఆధ్యాత్మిక భావన పరిపూర్ణమవుతున్నాయి. అలాగే ఎక్కడైనా హిందూ ధర్మానికి ఏదైనా మచ్చో మాయో లేకపోతే ఏదైనా కళంకము కలుగుతుంటే దాన్ని ప్రశ్నిస్తాడు. ఇలాగా ఇవన్నీ కూడా కలగలిపిన ఒక పెద్ద టూర్ ప్రోగ్రామ్ అని మనం భావించవచ్చు. కానీ ఇదంతా మన ఊహాగానాలే. ఇంకా అధికారికంగా దాని గురించి మనం ప్రకటించేంత వరకు మనం ఆగాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.